హాయ్, TSL PRB mock test 8 reasoning explanation ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 47. 6 friends are of different heights. P is taller than S and N. R is taller than Q and L. Only 2 people are shorter than N. P and S are taller than R. Who among them is third tallest? థర్డ్ టాలెస్ట్ ఎవరు అని అడుగుతున్నారు. 6 స్నేహితులు వేరు వేరు ఎత్తులను కలిగి ఉన్నారు. ఎస్ మరియు ఎన్ కంటే పొడవుగా పి ఉన్నారు. క్యూ మరియు ఆర్ కంటే పొడవుగా ఉన్నారు. ఎన్ కంటే ఇద్దరు మాత్రమే పొట్టిగా ఉన్నారు. ఆర్ కంటే పి మరియు ఎస్ పొడవుగా ఉన్నారు. వారిలో 3వ స్థానంలో ఎవరు ఎత్తుగా ఉన్నారని అడిగారు. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇచ్చిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డర్ ప్రకారం రాస్తున్నాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏమి ఇచ్చారు? పి ఈజ్ టాలర్ దాన్ ఎస్ అండ్ ఎన్. పి అనే వ్యక్తి ఎస్ మరియు ఎన్ కంటే కూడా టాలర్. సో పి అనే వ్యక్తి టాలర్ ఉన్నాడు. ఎవరికంటే? ఎస్ అండ్ ఎన్ అన్నారండి. ఈ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ అనేది మనకు తెలియదు. పి ఈజ్ టాలర్ దాన్ ఎస్ అండ్ ఎన్. నెక్స్ట్ వన్, ఆర్ ఈజ్ టాలర్ దాన్ క్యూ అండ్ ఎల్. రెండో పాయింట్, ఆర్ ఈజ్ టాలర్ ఎవరికంటే? క్యూ మరియు ఎల్ కంటే. సో ఈ క్యూఎల్లో కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం చెప్పలేము, తర్వాత చూద్దాం. నెక్స్ట్, ఓన్లీ 2 people ఆర్ షార్టర్ దాన్ ఎన్. ఎన్ కంటే ఇద్దరు మాత్రమే షార్టర్ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి మొత్తం ఉన్న వాళ్ళు ఎంతమంది? 6 ఉన్నారండి, రైట్? టోటల్ దెర్ ఆర్ 6 members. ఇందులో ఇద్దరు మాత్రమే ఎన్ కంటే షార్టర్ ఉన్నారు అంటున్నాడు. అంటే నేను ఇక్కడ ఎన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ తీసుకుంటే ఇద్దరు మాత్రమే షార్టర్ ఉన్నారు, రైట్? ఇది మనకు అక్కడ ఇచ్చింది. దాని అర్థం ఏంటిది అంటే 6లో ఇద్దరు మాత్రమే షార్టర్ ఉండాలి. ఇకపోతే నెక్స్ట్ మనకి ఇచ్చింది పి అండ్ ఎస్ ఆర్ టాలర్ దాన్ ఆర్. పిఎస్ థర్డ్ పాయింట్ ఏంటిది అంటే పి కామా ఎస్ ఇద్దరు కూడా టాలరే. ఎవరికంటే? ఆర్ కంటే. పి అండ్ ఎస్ ఆర్ టాలర్ దాన్ ఆర్. అంటే ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఆర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఏ ప్లేస్లో వస్తాడు? థర్డ్ ప్లేస్లో వస్తారండి. మరి ఈ 2 ప్లేసులు ఎవరు? పి అండ్ ఎస్ ఆర్. పి అండ్ ఎస్ వీళ్ళిద్దరు కూడా టాలరే అంటున్నారు. అంటే ఇప్పుడు క్లియర్గా చెప్పాలి అంటే పి గ్రేటర్ దాన్ ఎస్. ఈ రెండిట్లో ఖచ్చితంగా మనకి ఎస్ కంటే ముందు ఎవరని చెప్పారు? పి చెప్పారు. కాబట్టి పి గ్రేటర్ దాన్ ఎస్ ఇది వస్తుంది. మరి లాస్ట్లో ఎవరు? ఆ ఇద్దరు గురించి మనకి ఇవ్వలేదు. ఆ స్టేట్మెంట్ కూడా అవసరం లేదు. ఎందుకు అనంటే మనకు అడిగింది ఏంటిది? హూ అమాంగ్ దమ్ ఈజ్ ద థర్డ్ టాలెస్ట్. అందరికంటే థర్డ్ టాలెస్ట్ ఎవరు అని అడిగారు. 3వ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. 3వ వ్యక్తి ఎవరు వస్తారు? మనకి ఆర్ అనే వ్యక్తి వస్తాడు. కాబట్టి ఆప్షన్ ఏదవుతుంది మనకి? 4th option is our answer. Option 4. That is number 47. Right? Number 48 చూద్దాం ఒకసారి. 48. All 20 students of a class are sitting in a straight row facing east. Ram is 8th from the right end and Sita is 16th from the left end. How many students are sitting between Ram and Sita? ఒక తరగతిలో 20 మంది విద్యార్థులందరూ సరళ వరుసలో కూర్చొని తూర్పు వైపు ముఖం చేసి కూర్చున్నారు. కుడి చివర నుండి 8వ స్థానంలో రాముడు మరియు ఎడమ చివర నుండి 16వ స్థానంలో సీత ఉన్నప్పుడు రాము మరియు సీత మధ్యలో ఎంతమంది ఉంటారని అడిగారు. సో ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఇచ్చిన ప్రశ్నలో మనకి ఎటువైపు ఫేస్ చేశారన్నారు? ఈస్ట్ వైపు ఫేస్ చేశారు అన్నారు. తూర్పు వైపు ముఖం చేశారు. మరి తూర్పు వైపు అన్నప్పుడు మనం ఆ లైన్ ఏదైతే ఉందో ఇటువైపు తీసుకోవాలా అనేది క్వశ్చన్. సో బేసిక్గా మనం ఎప్పుడు కూడా మన కుడివైపు ఏదైతే ఉందో దాన్ని తూర్పుగా తీసుకుంటాం. సో మీరు ఎలా తీసుకున్నా సరే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇటు చూశారు అంటున్నారు. అంటే ఇటు ముఖం చేయాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు ముఖం చేయాలి. అంటే ఇది సరళ రేఖలోనే కూర్చున్నారుగా. అలాంటప్పుడు మనకి ఎడమ కుడి ఏదైతే ఉందో ఆ 2 పదాలే మెన్షన్ చేశారు. కాబట్టి పర్టికులర్గా మనం ఈస్ట్కి అరేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళని నార్త్కి అరేంజ్ చేసినా మనకు వచ్చే క్వశ్చన్లో డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి నేను వాళ్ళని ఎటువైపు తీసుకుంటున్నాను? నార్త్ వైపు తీసుకుంటున్నానండి, రైట్? మొత్తం మనకి ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. టోటల్ దెర్ ఆర్ 20 members. టోటల్ మనకి ఎంతమంది ఉన్నారండి? 20 members ఉన్నారు. అయితే ఇందులో రామ్ ఈజ్ 8th ఫ్రమ్ ద రైట్ ఎండ్. రామ్ అనే వ్యక్తి 8th ప్లేస్లో ఉన్నాడు. ఎక్కడి నుంచి? రైట్ ఎండ్ నుంచి. సో ఇటు నుంచి 8th ప్లేస్లో ఉన్నాడు. 8th ప్లేస్లో ఎవరున్నారు? మనకి రామ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి అంటే మొత్తం మనకు ఉన్నది 20 మంది. 20 మందిలో 8 మంది ఇక్కడ పోతే ఈ తర్వాత మనకి మొత్తము ఎంతమంది ఉంటారు? 12 మంది ఉంటారు.
12 + 8 20. అయితే ఇదే ఎడమ వైపు నుండి సీత 16th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఎడమ వైపు నుండి సీత 16వ స్థానంలో ఉన్నారు. ఇక్కడికి లెక్క పెడితే నాకు ఎంతమంది వచ్చారు? 12 వచ్చారు. అంటే ఎడమ వైపు నుండి కనుక లెక్కించినట్లయితే 12, 13, 14, 15, 16. ఈ 16th ప్లేస్లో ఎవరున్నారు? సీత ఉన్నారు. అంటే ఎడమ వైపు నుండి 13వ స్థానంలో రామున్నాడు, కుడివైపు నుండి 16వ స్థానంలో సీత ఉన్నారు. అయితే ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. 14, 15 అంటే ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యక్తులు ఎంతమంది? ఇద్దరు మాత్రమే. అంటే ఈ 8ని దాటి 16 అనేది వెళ్ళాలి. కాబట్టి ఇద్దరు వ్యక్తులు మాత్రమే మనకి వస్తారు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 48. రైట్. నెక్స్ట్ నెంబర్ 49. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఫిగర్. వాటర్ ఇమేజ్ ఏంటిది అని అడిగారండి. రైట్. వాటర్ ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఇమేజ్ కనుక చెక్ చేసినట్లయితే వాటర్ ఇమేజ్ అన్నప్పుడు ఖచ్చితంగా డయాగ్రామ్ అనేది కింది వైపు రావాలి. సో కింది వైపు వచ్చినప్పుడు ఈ షేడెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది మీకు పైకి రావాలి. ఈ షేడెడ్ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ ఫస్ట్ వస్తుంది. ఈ షేడెడ్ పార్ట్ ఈ కింది భాగం అనేది పైకి షేడ్ అవ్వాలి. రైట్. అండ్ నెక్స్ట్ ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ఇది కింది వైపు షేడ్ అవ్వాలి. ఈ రెండు రివర్స్లో ఉన్నాయి, రెండు కింది వైపు షేడ్ అవ్వాలి. ఫస్ట్ బాక్స్ ఫిల్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఫిల్ అవుతుందండి. ఇది ఒక బాక్స్ కనుక తీసుకున్నట్లయితే దీని యాజ్ ఇట్ ఈజ్ ఇట్ రావాలి. రైట్. బట్ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇందులో నుంచి మనం ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ దాంట్లో ఈ రెండు ఓపెన్ ఏరియా ఉన్నాయి బట్ ఇక్కడికి వచ్చే వరకు షేడెడ్ ఏరియా వచ్చింది. సెకండ్ వన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక పోతే మనకి థర్డ్, ఫోర్త్ రెండు సేమ్ ఉన్నాయి. చూడండి, థర్డ్, ఫోర్త్ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఈ మిడిల్ది మాత్రమే చేంజ్ ఉంది. మిడిల్ డయాగ్రామ్ మాత్రమే చేంజ్ ఉంది. సో మిడిల్ డయాగ్రామ్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్లో ఉందండి. షేడెడ్ ఏరియా ఈ ప్లేస్లో ఉంది. షేడెడ్ ఏరియా ఈ ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనము దీన్ని మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్లో కనుక చూస్తే ఇది ఇటువైపు వస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ నీకు ఈ షేడ్ ఏరియా ఉందో లెఫ్ట్ సైడ్ ఉంది, నీకు లెఫ్ట్ సైడే రావాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న షేడ్ ఏరియా ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడే రావాలి. కానీ ఈ బాక్స్లో నీకు ఎటువైపు వచ్చింది? రైట్ సైడ్ షేడెడ్ ఏరియా వచ్చింది. కాబట్టి థర్డ్ వన్ అనేది రాంగ్. ఏది రైట్ అవుతుంది? ఫోర్త్ అనేది రైట్ అవుతుంది. వాటర్ ఇమేజ్లో మనకి ఏమవుతుంది? తలకిందులు అవుతుంది. ఎడమ కుడి అలానే ఉంటుంది. మారేది మాత్రం పై భాగం కింది భాగం అవుతుంది, కింది భాగం పై భాగం అవుతుంది. టాప్ బాటమ్ ఏదైతే ఉందో బాటమ్ టాప్ అవుతుంది. బట్ నీ లెఫ్ట్ అనేది లెఫ్ట్కే ఉండాలి షేడెడ్ ఏరియా. టాప్ బాటమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇటు బ్లాక్ ఏరియా ఉంది కాబట్టి ఇటు ఓపెన్ ఏరియా ఉండాలి. ఈ రెండు షేడ్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్ ఏంటిది మనకి? ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 49. నౌ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50. Question number 50. Right. This question is based on 5 3-digit number given below. Right. ఇందులో మనకి 629, 736, 258, 429, 768 5 numbers ఇచ్చారు. అండ్ 629 ఈజ్ ద ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ క్లియర్గా మెన్షన్ చేశారు. క్వశ్చన్ ఏం అడిగాడు? ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అండ్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ఈచ్ నెంబర్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బి ద సెకండ్ స్మాలెస్ట్. ఇక్కడ ఏమంటున్నారు? మనకి ఇచ్చిన సంఖ్యలకి ఇచ్చిన ప్రతి సంఖ్యకు 2 కలిపి ప్రతి సంఖ్యలో అంకెలను అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే క్రింది వాటిలో ఏది రెండవ చిన్న సంఖ్య అవుతుంది అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. రైట్. ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1. 629. ఫస్ట్ నెంబర్ ఇస్ వాట్? 629. ద నెక్స్ట్ వన్ ఈజ్ 736, 258. ద నెక్స్ట్ వన్ 429. అండ్ ద నెక్స్ట్ వన్ 768. ప్రతి నెంబర్కి 2 యాడ్ చేయమన్నాడు. ప్రతి నెంబర్కి 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 631 ప్లస్ 2 యాడ్ చేయాలి అంటే 738 అండ్ ప్లస్ 2 260. రైట్. నెక్స్ట్ ప్లస్ 2
431, right? And plus 2. What do you get? That is 770. 770. ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. సంఖ్యలో ఉన్న నెంబర్, దెన్ ద డిజిట్స్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ఈచ్ నెంబర్. ప్రతి సంఖ్యలోనూ డిజిట్స్ డిసెండింగ్ ఆర్డర్. అంటే 631, ఇక్కడ వచ్చేసి 873, ఇక్కడ 620, నెక్స్ట్ 431, 770. ఇలా రాసిన తర్వాత అందులో ఉన్న రెండవ చిన్న సంఖ్య ఏది? సెకండ్ స్మాలెస్ట్. అన్నిటికంటే చిన్న సంఖ్య ఏంటిది? ఇక్కడ 431, దీన్ని S1 అంటున్నా, స్మాలెస్ట్ నెంబర్ 1 కాబట్టి S1. దీని తర్వాత చిన్న సంఖ్య ఏంటిది? S2, దట్ ఈజ్ 620. సో మన ఆన్సర్ ఏంటిది? 620. బట్ ఇచ్చిన ఆప్షన్లో 620 ఎక్కడా లేదండి. సో అసలు మనకి 620 ఎక్కడి నుంచి వచ్చింది? 258 నుంచి వచ్చింది. 620 అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? 258 నుంచి తీసుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది మనకి? 258 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 258 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, రైట్? సో బేసిక్గా మనం ఈ నెంబర్ 620ని ఫైండ్ చేయడానికి ఏ నెంబర్ నుంచి అయితే ఫాలో అయ్యామో ఆ నెంబర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 50. నెక్స్ట్ 51. Now you see this. Should private school be banned in India? ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో బ్యాన్ చేయాలా? సో ఈ క్వశ్చన్లో కూడా చాలా క్లారిటీగా ఒకటి తీసుకురావాల్సింది ఏంటి అంటే, షుడ్ ప్రైవేట్ స్కూల్ బి బ్యాన్డ్ పర్మనెంట్లీ ఇన్ ఇండియా ఆర్ షుడ్ ప్రైవేట్ స్కూల్స్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో ప్రైవేట్ పాఠశాలను నిషేధించాలా, భారతదేశంలో ప్రైవేట్ పాఠశాలని పూర్తిగా బహిష్కరించాలా? ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉందండి. నిషేధించాలా, సో మనము అవాయిడ్ చేయడము, బ్యాన్ చేయడం అనేది అక్కడ మనం కన్సిడర్ చేయడం ఏంటిది అంటే, మనం ఎప్పుడు బ్యాన్ చేస్తాం? ఏదైనా అన్నెసరీ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే. కంప్లీట్గా నిషేధించడం అంటే ఇంకా ఫర్దర్లో కూడా రాకుండా చేయడం అనమాట. సో ఇక్కడ మనకు అడిగేది ఏంటిది? బ్యాండ్ మాత్రమే అడుగుతున్నాడు. వాటిని బ్యాన్ చేయాలా, బహిష్కరించాలా అనేది క్వశ్చన్. మరి దానికి ఆర్గ్యుమెంట్స్ ఏంటిది, అసలు ఎందుకు బ్యాన్ చేయాలంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. ద ఆర్గ్యుమెంట్స్ ఆర్, ఎస్, దే ఆర్ ద రీజన్ ఫర్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. నో, బికాస్ ఆఫ్ రిచ్ పీపుల్ కెనాట్ సెండ్ దేర్ చిల్ టు గవర్నమెంట్ స్కూల్స్. సో అవి ఖచ్చితంగా బహిష్కరించాల్సిందే. సో వాటిని నిషేధించాల్సిందే. అవును, వారు విద్యను వ్యాపారీకరణ చేయడానికి కారణము లేదు, ఎందుకంటే ధనవంతులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపలేరు. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారండి. ఒకటి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమంటున్నారు అంటే, ఈ ప్రైవేటీకరణ వల్ల వాటిని కంప్లీట్గా కమర్షియలైజేషన్ చేశారు, దాన్ని వ్యాపారంగా చేశారు. సో దానికి మనం నిషేధించాలి. అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మనం నిషేధించాలనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో ఉంది. రెండో ఆర్గ్యుమెంట్లో లేదు, నిషేధించకూడదు. ఎందుకు అని అంటే, రిచెస్ట్ అంటే ధనవంతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ కావాలి అంటున్నారు. సో ఇక్కడ రెండో అంశం ఏదైతే ఉందో మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ద వర్డ్ ఈజ్ రిచ్ పీపుల్. మనం ఇక్కడ ఎక్కడా కూడా పీపుల్స్ గురించి మాట్లాడట్లేదు, మనం ఓన్లీ డిస్కషన్ స్కూల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ అనేది స్టేట్మెంట్లో ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో దానికి సంబంధించిందే ఉండాలి. సో ఇప్పుడు ఈ కేటగిరీని మనం తీసుకుంటే అది అజంప్షన్స్లోకి వెళ్తాం తప్ప ఆర్గ్యుమెంట్లోకి రాదు. కాబట్టి ఇక్కడ మనకి రిచ్ పీపులా పూర్ పీపుల్ అనేది డిస్కషన్ లేదు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ గురించి కూడా మనం మాట్లాడట్లేదు. సెకండ్ వన్ ఈజ్ రాంగ్, ఎలిమినేట్ చేయొచ్చు. ఇక ఫస్ట్ వన్ ఒకటి, మనం అసలు ఎందుకు కంప్లీట్ బ్యాన్ చేయాలనుకుంటున్నామంటే, దెర్ ఈజ్ అన్ కమర్షియలైజేషన్. విద్యను వ్యాపారం చేశారు కాబట్టి మనం బ్యాన్ చేయాలనుకుంటున్నాము. అదే ఆర్గ్యుమెంట్ అనేది బలంగా ఉంది కాబట్టి ఓన్లీ ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ ద స్ట్రాంగ్ ఆన్సర్. సో ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ ఓన్లీ స్ట్రాంగ్. ఆర్గ్యుమెంట్ 1 మీన్స్ థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? నౌ నెంబర్ 52, right? How many numerals are there in the number? How many numerals are there in the number 359701? 359701, which will remain at the same position when they arranged ascending order from left to right. ఈ 359701 సంఖ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఆరోహణ క్రమంలో ఎడమ వైపు నుండి కుడి వైపుకు అమర్చబడినప్పుడు, ఎడమ నుండి కుడికి. సో వీటిని ఆరోహణ క్రమంలో అమర్చమన్నారు. అంటే ఫస్ట్ వచ్చేది ఏంటిది? 0,
1 3 5 7 9. సో అదే ప్లేస్లో ఎన్ని అంకెలు ఉన్నాయని అడిగారు. ఏ ఒక్క నెంబర్ కూడా సేమ్ ప్లేస్లో రాలేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ నన్. సో ఏది కూడా కాదు. సో ఏ నెంబర్ కూడా సేమ్ ప్లేస్లో లేదు, ప్రతి అంకె కూడా వేరే వేరే ప్లేస్కి మారింది కాబట్టి ఆన్సర్ నన్. నెక్స్ట్ నెంబర్ 53. రైట్. నౌ హియర్ యు సీ క్వశ్చన్స్ ఆన్ సిలాలిజం. క్వశ్చన్స్ వచ్చేసి సిలాలిజం మీద. రైట్. This is your question. Some tigers are cats. Some tigers are cats. Some cats are rats. Some rats are lions. So అన్ని కూడా some కేటగిరీలోనే ఉన్నాయి. Now next conclusion. All tigers are rats. Some tigers are not rats. తెలుగులో కొన్ని పులులు పిల్లులు, కొన్ని పిల్లులు ఎలుకలు, కొన్ని ఎలుకలు సింహాలు. అన్ని పులులు ఎలుకలు, కొన్ని పులులు ఎలుకలు కావు. సో ఇప్పుడు మీరు కంక్లూజన్స్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే టైగర్స్, ర్యాట్స్, టైగర్, ర్యాట్. సో దీస్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ వర్డ్స్. రెండు పదాలు సేమ్ ఉన్నట్లయితే మనం ఆన్సర్ ఐదర్ ఆర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఐదర్ ఆర్ వస్తుందని కాదు, దెర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ అన్ ఆన్సర్ ఆఫ్ ఐదర్ ఆర్. ఒకటి లేదా రెండు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది రావాలి అని అంటే ఆ రెండు కండిషన్స్ కూడా పాసిబిలిటీ అయ్యి ఉండాలి. పాసిబిలిటీ అయ్యి ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఉండాలి, ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉండాలి. ఏది పాజిటివ్ స్టేట్మెంట్? టైగర్స్ కి ర్యాట్స్ కి మధ్యలో ఆల్ మీన్స్ వి టేక్ దట్ యాజ్ అ పాజిటివ్ స్టేట్మెంట్. అది ధనాత్మకంగా తీసుకుంటాం. టైగర్స్, ర్యాట్ సమ్ అంటే అది పాజిటివ్ అయ్యేది, సమ్ నాట్ అన్నాడు. సమ్ నాట్ అంటే అది కూడా నెగిటివ్ అవుతుంది. రైట్. ఒకసారి చూద్దాం. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. కొన్ని టైగర్స్ ఏవైతే ఉన్నాయో సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. రైట్. నెక్స్ట్ సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. Some cats are rats. Next, some rats are lions. Some rats are lions. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండింటిలో కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాం? టైగర్, ర్యాట్ గురించే మాట్లాడుతున్నాం. సో టైగర్ అండ్ ర్యాట్ ఈ రెండిటి కండిషన్స్ అండి. ఈ రెండు కండిషన్స్లో ఫస్ట్ మనకేమన్నాడు? టైగర్, ర్యాట్ రెండు కండిషన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆల్ టైగర్స్ ఆర్ ర్యాట్. అది పాసిబిలిటీ అవుతుందా లేదా? ఐదర్ ఆర్ తీసుకోవాలి అంటే అది ఏముండాలి? పాసిబిలిటీ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉందనుకోండి, సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. నెక్స్ట్ ఏమన్నాడు? సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నప్పుడు నేను ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. అప్పుడు ఏమవుతుంది నాకు? ఆల్ ర్యాట్స్ ఆర్ టైగర్స్. ఆల్ ర్యాట్స్ ఆర్ టైగర్స్. లేదు అలా కాకుండా ఆల్ టైగర్స్ ఆర్ ర్యాట్స్ వచ్చే విధంగా రావాలి అంటే నేను ఈ విధంగా రాయొచ్చు. ఆల్ టైగర్స్ ఆర్ ర్యాట్స్ అనేది కూడా రాయొచ్చు. సో ఇలా కూడా ఛాన్స్ ఉంది. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అనేది ఈ విధంగా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇది పాసిబిలిటీ. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. రైట్. పి అని రాస్తున్నాను. నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ నాట్ ర్యాట్స్. సమ్ టైగర్స్ ఆర్ నాట్ ర్యాట్స్. ఈ సిరీస్ సమ్ క్యాట్స్ ర్యాట్స్ అవుతున్నప్పుడు దీనికి ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. నెక్స్ట్ సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నప్పుడు నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ టైగర్స్ ఏవైతే ఉన్నాయో మనకేమవ్వట్లేదు? ర్యాట్ అవ్వట్లేదు. కాబట్టి సమ్ టైగర్స్ ఆర్ నాట్ ర్యాట్ అనేది కూడా పాసిబిలిటీ అవుతుంది. ఖచ్చితంగా ఇదా అనేది మనకి తెలియదు కాబట్టి రెండు పాసిబిలిటీసే. రెండు పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి? ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ 2 అనేది రైట్ అవుతుంది. ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. నౌ 53 ఐదర్ 1 ఆర్ 2. ఐదర్ 1 ఆర్ 2ను ఈజీగా గుర్తుపట్టచ్చు. రెండు వర్డ్స్ సేమ్ ఉండి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండాలి. దానికంటే ముందు ఆ రెండు కూడా ఎందులో ఉండాలి? పాసిబిలిటీలో ఉండాలి. రైట్. నౌ నెక్స్ట్ 54. Now, I stands for plus, J stands for into, K stands for divided by, L stands for minus. Then what will become in place of the question mark? Right? 148. 148. I means plus. Plus 104 and L stands for minus 126 and I stands for plus and 76. K stands for divided by 2, right? And I stands for plus 11J. What is J? J means into 3 and L means
-55 -55 ఇది క్వశ్చన్ అండి రైట్ 148 8 + 4 12 14 10 25 252 ఫస్ట్ ఆఫ్ ఆల్ -126 plus 76. So here the value is what 38 plus 33 minus 55 right. So 252 సింగిల్ డిజిట్ తోటి చేయొచ్చు బట్ ఒకసారి ఇది సింప్లిఫై చేసుకొని 8 + 3 11 71 minus 55 రైట్ 12 minus 6 6 6 plus 7 6 plus 1 7 7 minus 5 2 లాస్ట్ డిజిట్ 2 ఉండాలి సో నీకు 142లో ఉంది 122లో ఉంది రైట్ సో బట్ ఇక్కడ నెంబర్ కనుక చూస్తే 200 120 అన్నప్పుడు 130 ప్లస్లో ఉంది కాబట్టి నీ ఆన్సర్ ఏమవ్వాలి 142 ఇస్ ద రైట్ ఆన్సర్ 250కి 120కి డిఫరెన్స్ అనేది 13 డిఫరెన్స్ తోటి ఉంది ప్లస్ ఇక్కడ వాల్యూ ఇంకా ఇంక్రీజింగ్ లోనే ఉంది కాబట్టి నీ ఆన్సర్ ఏంటిది 142 అనేది మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 142 ఇస్ యువర్ రైట్ ఆన్సర్ రైట్ నౌ నెక్స్ట్ 55 134 is to 536 134 is to 536 then dash is to 312 32 is to dash ఈ అనాలజీ క్వశ్చన్లో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి సో హియర్ ద కాన్సెప్ట్ ఈస్ 134 అండ్ 536 దట్ మీన్స్ ఇంటూ 4 134 4s 536 అండ్ 32 ఉందండి 32 128 ఉంది ఇంటూ 4 నీకు 128 వస్తుంది బట్ ఇక్కడ మనకి 312 ఇచ్చారు సో దాన్ని మనం డివిజన్ చేస్తే సరిపోతుంది 312/4 చేయండి by 4 చేస్తే మనకు కావాల్సిన నెంబర్ అనేది వస్తుంది 4 7s 28 4 8s 32 so the required answer is what 78 the answer is 78 is your answer next 56 right the next one 56 based on English alphabetical order 3 of the following 4 cluster pair like in a certain way and form a group which pair does not belong to that group ఇచ్చిన 4 జతలలో ఒకటి మాత్రం భిన్నంగా ఉంది ఆ భిన్నంగా ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారండి భిన్నమైన దాన్ని గుర్తించాలి సో ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఇస్ వాట్ QE MY వాట్ ఈస్ Q 17 E5 M13 Y25 ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది డిఫరెన్స్ 8 అది ప్లస్ మైనస్ కాదు డిఫరెంట్ అందాన్ని 8 17 + 8 25 5 + 8 30 8 అంటే మధ్యలో నీకు 7 లెటర్స్ ఉంటాయి ఈ నుంచి ఎంకి వెళ్ళాలన్నా 7 లెటర్స్ Q to Y వెళ్ళాలంటే 7 లెటర్స్ గ్యాప్ సో ఇక్కడ ప్లస్ ఉంది అంటే మధ్యలో 7 లెటర్స్ గ్యాప్ ఉన్నట్టు రైట్ సెకండ్ ఆప్షన్కి వెళ్తున్నాను సెకండ్ ఆప్షన్లో OTOJ 2015 అంటే డిఫరెన్స్ ఎంత 5 నేను 5 రాస్తున్నాను 15 10 డిఫరెన్స్ ఎంత 5 15 -5 సో -5 కాకుండా ఓన్లీ వాల్యూ రాయండి అక్కడ 5 డిఫరెన్స్ తోటి ఉంటుంది 15 to 5 20 to 5 5 సేమ్ ఉంది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కనుక చెక్ చేసినట్లయితే BSBK B ఈజ్ 219 ఇక్కడ బిని 28 రాయండి ఇది 11 అవుతుంది 19 + 9 29 so simply here I'm writing the number is 9 what is the number that is 9 then at the same time 2 + 9 11 so difference if you observe 88 55 99 but coming to the fourth option XDFA what is X 24 this is 4 6 we can write this as 27 A ni 1 రాయొచ్చు 27 రాయొచ్చు here if you observe the difference is what 2 here if you observe the difference is 3 so odd one is what fourth option is your odd one right that is number 56 number 57 now that is a question on number series which of the following numbers will replace the question mark in the given series right now 3 4 10 33 and 136 so 3 into 1 3 + 1 4 4 into 2 8 + 2 10
10 into 3, 30 plus 3, 33 into 4 plus 4, and this is into 5 plus 5. 136 into 5. 136 into 5, that is 680 plus 5. Your answer is what? 685. The answer, that is 685. Into 1 plus 1, into 2 plus 2, into 3 plus 3, into 4 plus 4, into 5 plus 5. Right, number 58. FUL 19, IYQ 21, LCV 24, question mark, RKF 36. You see this. Now, first of all, here I'm writing the question. FUL 19, next IYQ 21, and the next LCV 24, and dash RKF 36. RKF 36. Now, first of all, you see the difference. F is 6th letter, I 9th letter, L 12th letter, R 18th letter. So, middle, the difference is plus 3. Simple. Here I am writing the difference is plus 3. 15th letter is what? O. What is 15th letter? O. So, the letter that should start with O. So, there is a chance of 1 and 3. Now, next, second one, U21, Y25, and C, we can write that as 29. C, we write that is 3 or 29. So, 21 plus 4, 25, 25 plus 4, 29, and ide C ni 3 rayachandi. 3 plus 4, 7, 7th letter is what? G. 7 plus 4, 11, 11th letter is what? K. Right? Now, coming to the next one, L is what? 12, Q 17, V is 22. So, difference here, that following plus 5. 12 plus 5, 17 plus 5, 22, 22 plus 5, 27. What is 27? A. So, దీన్ని మనం 1 రాయొచ్చండి. 1 plus 5, 6. 6th letter is F. So, here the difference that followed by plus 5. But coming to that number, especially 19 to 21. 19 to 21. Here you see the difference. 19 plus 2, 21. This is plus 3. And here we have to consider plus 5. 29 plus 7. So, there is a difference of prime difference. The difference of prime. Ante pradhana sankhya difference anedi vastundi. Plus 2, plus 3, plus 5, plus 7. 24 plus 5. The number is what? 29. So, your answer is OGA 29. First option answer. Answer is what? First option. That is number 58. Now, so 58, the answer, first option. Now, number 59. 59. Right. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term. Nasal cavity is to nose, then eye is to. So, నాసికా కుహరము. సో, ముక్కుకి మనకి ఇదేదైతే ఉందో నాసికా కుహరం అంటారు. సో, అది ప్రొటెక్షన్ అనమాట. కన్ను, ఐకి మనకి ఐబ్రోసా, హెలిక్సా, స్టాప్సా అండ్ రెటీనా. సో, మనకి ఏది ముఖ్యము? రెటీనా అనేది ముఖ్యం. కాబట్టి ఆన్సర్ ఏంటిది? రెటీనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. Question number 60. Right. A child went to 90 meters in the east direction to look for his father. Then he turned right and went 20 meters. East ki 90 meters వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరిగి మళ్ళీ ఒక 20 meters వెళ్ళాడు. After this, he turned right. After going 30 meters, he reached his uncle's house. His father was not there. From there, he went 100 meters to his north and met his father. How far is he from the starting point? సో ఒక పిల్లవాడు తన తండ్రిని వెతుక్కుంటూ తూర్పు దిశలో 90 మీటర్లు వెళ్ళాడు. తర్వాత కుడివైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత అతను కుడివైపుకు తిరిగి 30 మీటర్లు వెళ్ళిన తర్వాత తన మామ ఇంటికి చేరుకున్నాడు. అతను తన తండ్రి అక్కడ లేడు. అతని తండ్రి అక్కడ లేడు. అక్కడ నుండి అతను ఉత్తరం వైపు 100 మీటర్లు వెళ్ళి తన తండ్రిని మీట్ అయ్యాడు.
అయితే బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ 90 మీటర్లు ఈస్ట్కి వెళ్ళాడండి. సో నేను ఫస్ట్ ఈ పాయింట్ ఏ అనేది తీసుకుంటున్నాను. ఈ కన్సిడర్ పాయింట్ దిస్ ఈజ్ ఏ. ఇక్కడ నుండి ఈస్ట్కి ఒక 90 మీటర్లు వెళ్ళాలండి. టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి 90 మీటర్స్, రైట్. దెన్ మళ్ళీ టు లుక్ విత్ ఫాదర్ ఈ టర్న్ రైట్ అండ్ వెంట 20 మీటర్స్. మళ్ళీ ఒక 20 మీటర్స్ రైట్కి వెళ్ళాడండి. 90 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఇది ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 20 మీటర్స్ రైట్. రైట్ అంటే ఎటువైపు? సౌత్ సైడ్. 20 మీటర్స్ రైట్ వెళ్ళాడు, రైట్. ఆఫ్టర్ దిస్ హీ టర్న్ రైట్. ఆఫ్టర్ గోయింగ్ 30 మీటర్స్ హీ రీచ్డ్ అంకుల్స్ ప్లేస్. సో ఇక్కడ నుంచి రైట్కి తిరిగాడు. సో ఇప్పుడు మనం సౌత్ ఫేస్ చేసాం, దక్షిణం వైపు ఫేస్ చేసాం కాబట్టి మన లెఫ్ట్ ఏదైతే ఉందో అది మనకి రైట్ అవుతుంది. ఇందులో ఒక 30 మీటర్స్ వెళ్ళాలి. ఒక 30 మీటర్స్ వెళ్ళాడు, రైట్. ఇది అంకుల్ ప్లేస్. అంకుల్ హౌస్కి వెళ్ళాడు, బట్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ లేడు. ఫాదర్ వాజ్ నాట్ దేర్. ఫ్రమ్ దేర్ హీ వెంట్ 100 మీటర్స్ టు ద నార్త్ టు మెట్ హిస్ ఫాదర్. ఇక్కడ నుంచి మళ్ళీ 100 మీటర్స్ నార్త్కి వెళ్ళాడు. ఇదే లైన్లో 100 మీటర్స్ నార్త్కి వెళ్ళాడు. ఇది తీసేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు ఇది టోటల్ 90 మీటర్స్ ఉంది కదా. ఇక్కడ నుంచి 100 మీటర్స్ నార్త్కి వెళ్ళాలండి. 100 మీటర్స్ నార్త్కి వెళ్ళాడు. ఈ డిస్టెన్స్ ఎంత మనకి? 20 మీటర్స్. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 80 మీటర్స్. ఇక్కడ ఇది 30 మీటర్స్ మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత? 60 మీటర్స్ ఉంటుంది. ఈ టోటల్ 90లో ఇది 30 కంప్లీట్ అయింది, 60 మీటర్స్. అండ్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ని మీట్ అయ్యాడండి. బి అనే పాయింట్ దగ్గర వాళ్ళ ఫాదర్ని మీట్ అయ్యాడు. దెన్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారండి. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్? ఇది క్వశ్చన్. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది జస్ట్ రైట్ యాంగిల్ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఈ పాయింట్ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. నౌ యాజ్ పర్ ద రైట్ యాంగిల్ ప్రిన్సిపల్, if one length is 3, another length is 4, the shortest distance is 5. This is called 3 square plus 4 square, that is equal to 5 square as per right angle principle. 3 square 9, 4 square 16, total 5 square 25. అదే పాయింట్ ఇక్కడ ఉంది. The concept is, if you multiply the pair, ఈ 3, 4, 5 అనే పేర్ ఏదైతే ఉందో, if you multiply with any constant value, ఈ మొత్తం పేరుని ఏ కాన్స్టెంట్ నెంబర్ తోటి మల్టిప్లై చేసిన 20 into 3 is what? 60, 20 into 4 80, 20 into 5 100, right? So what is the meaning of that? 60 square plus 80 square, that is equal to what? 100 square. 60 square plus 80 square is equal to 100 square. ఇటు 60 ఉంది, ఇటు 80 ఉంది, అంటే డెఫినెట్గా ఇక్కడ మీకు ఏమవుతుంది? 100. దీన్నే మనం ఈ విధంగా రాయొచ్చు. 60 square plus 80 square is equal to 100 square. So what is the shortest distance? 100 meters. So second option is your answer, right? Now next 61. 7 people A, B, C, D, E, F, G, H are standing in a queue facing north. 7 people standing in a queue facing north. So north వైపు కూర్చున్నారు. E is somewhere ahead of F. E అనే వ్యక్తి F కి ముందు ఏదో ఒక స్థానంలో ఉన్నాడు. There is exactly one person standing between C and G. D is immediately behind A. D is immediately behind A. A వెనక ఉన్నాడు, right? F is behind both B and D. If D and C are 4th and 5th in a line respectively, then which of the following must be true? అందులో ఖచ్చితంగా ట్రూ అయ్యేది ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఇది ఒకసారి చూద్దాం. మొత్తం మనకి 7 people ఉన్నారు. 7 people, 7 ఉన్నారు. ABCD EFG. సో ఎఫ్ కంటే ఈ ముందు ఉన్నారు. ఎఫ్ అనే వ్యక్తి కంటే ఈ ఖచ్చితంగా ముందే ఉండాలి. సి మరియు జి మధ్య ఒక వ్యక్తి మాత్రం నిలబడ్డాడు. డి తక్షణమే ఏ వెనక ఉన్నాడు. ఏ ఎక్కడైతే ఉంటాడో ఏ వెనకనే ఎవరు ఉండాలి? డి ఉండాలి. బి మరియు డి రెండింటి వెనక ఎఫ్ ఉన్నాడు. బి మరియు డి రెండింటి వెనక. సో వరుసలో డి మరియు సి వరుస 4 మరియు 5వ స్థానంలో ఉంటాయి. మొత్తం మనకి 7 ఉన్నారు కాబట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్లో మనకు క్లియర్గా ఇచ్చింది ఏంటి అంటే డి అండ్ సి 4th and 5th ప్లేస్ రెస్పెక్టివ్లీ. 1 2 3 4 5 6 7. 4th ప్లేస్లో డి ఉండాలి, 6th ప్లేస్లో సి ఉండాలి. 4th ప్లేస్లో డి, 6th ప్లేస్లో సి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, డి ఈజ్ ఇమీడియట్లీ బిహైండ్ ఏ. ఏ వెనకే ఎవరు ఉండాలి? డి ఉండాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఏ ఉండాలి.
ఏ వెనుక డి ఉండాలి. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ, దెర్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 person స్టాండింగ్ బిట్వీన్ సి అండ్ జి. సి మరియు జి మధ్యలో ఒక వ్యక్తి ఉండాలి. సి మరియు జి ఇటువైపు రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా జి అనే వ్యక్తి ఇక్కడే ఉండాలి. సి మరియు జి మధ్యలో ఒక వ్యక్తి. 4 వచ్చారు, 3 మిగిలారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఈ ఈజ్ సమ్వేర్ హెడ్ ఆఫ్ ఎఫ్. ఈ అనే వ్యక్తి ముందు ఉంటాడు ఎవరికంటే, ఎఫ్ కంటే. ఎఫ్ ఈజ్ బిహైండ్ బోత్ బి అండ్ డి. ఎఫ్ అనే వ్యక్తి ఖచ్చితంగా వెనకే ఉండాలి. సో ఎఫ్ ఇక్కడ రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఇక్కడ రాస్తున్నాను, ఈ ఇక్కడ రాస్తున్నాను. మరి బి అనే వ్యక్తి కూడా ఎఫ్ కంటే ముందే ఉండాలి, ఛాన్స్ లేదు. కాబట్టి నేను ఇక్కడ ఎఫ్ రాస్తున్నాను, ఇక్కడ ఎఫ్ రాశాను. ఎఫ్ కంటే ముందు ఏదో ఒక స్థానంలో ఎవరు ఉండాలి, బి ఉండాలి. అయితే ఆ బి అనే వ్యక్తి ఇక్కడ బి వస్తే ఇక్కడ ఈ రావచ్చు, లేదా ఇక్కడ బి వస్తే ఇక్కడ ఈ రావచ్చు. సో ఈ 2 ప్లేసులు కన్ఫర్మ్ కాదు. ఎఫ్ కంటే ముందు వీళ్ళిద్దరూ ఉండాలన్నారు కానీ బి ఫస్ట్లో ఉంటాడా లాస్ట్లో ఉంటాడా అనేది కన్ఫర్మేషన్ లేదు. సో ఇది మనకు వచ్చే అరేంజ్మెంట్. సో ఎఫ్ కన్ఫర్మ్ అయింది కానీ ఈ 2 ప్లేసులు కన్ఫర్మ్ కాలేదు. మరి క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ. అందులో కరెక్ట్ పాయింట్ ఏంటిది అని అడిగారు. ఏ ఈజ్ ద ఫస్ట్. ఏ ఫస్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు, రైట్. బి ఈజ్ ద ఫస్ట్. బి ఫస్ట్ అని ఖచ్చితంగా చెప్పారు, మస్ట్ బి ట్రూ అన్నారండి. ఖచ్చితంగా సరైనది ఏంటిది అని అన్నారు. సో బి కన్ఫర్మేషన్ మనకు తెలియదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎఫ్ ఈజ్ 6th ప్లేస్. ఇటు నుంచి లెక్క పెడితే ఎఫ్ అనే వ్యక్తి ఏ స్థానంలో ఉన్నారు, 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో ఎఫ్ ఈజ్ 7th వన్ అనేది రాంగ్ అవుతుంది. ఓన్లీ 3rd ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 61. నౌ కమింగ్ టు ద నెంబర్ 62. 62. Gold, metal, silver. Right? Gold, metal, silver. Select the Venn diagram that represent relation between the given set of classes. సో దీనికి గోల్డ్, మెటల్, సిల్వర్కి సంబంధించింది ఏంటిది? గోల్డ్, సిల్వర్ రెండు కూడా ఏంటివండి, మెటల్స్. కాబట్టి ఆప్షన్ 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నా నెక్స్ట్, రెండు కూడా బంగారము, వెండి మొత్తం లోహాలే కాబట్టి అది 2nd ఆప్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ 63. 63 is a different question. We'll see one by one. 8 friends M, N, O, P, Q, R, S and T in a straight line but not in the same order. Some of them facing north while some of them facing south. సో ఆ 8 మందిలో కొంతమంది, ఇది తెలుగు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ చదువుతూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. మొత్తం 8 మంది ఉన్నారు. 8 మందిలో ఒక వరుసలో కూర్చొని ఉన్నారు. ఆ వరుసలో కూడా కొంతమంది నార్త్ వైపు, ఉత్తరం వైపు ముఖం చేశారు, కొంతమంది దక్షిణం వైపు ముఖం చేశారు. ఓన్లీ 3 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్ ఎక్కడైతే ఉంటాడో ఆర్ ఎడం పక్కన 3 ఉండాలి అన్నాడు, రైట్. ఓ ఈజ్ 2nd టు ద రైట్ ఆఫ్ ఆర్. ఓ అనే వ్యక్తి ఆర్ యొక్క 2వ కుడివైపు ఉండాలి. పి సిట్స్ 3rd టు ద రైట్ ఆఫ్ టీ. పి ఎక్కడున్నా కానీ టీ యొక్క 3వ కుడివైపు ఉండాలి. టీ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్. సో టీ అనే వ్యక్తి ఆర్ని ఆనుకొని కూర్చోకూడదు. టీ డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. మళ్ళీ అదే టీ అనేది ఏ చివరిలో కూడా ఉండకూడదు. సో టీ అనే వ్యక్తి ఆర్ పక్కన ఉండకూడదు అండ్ దాంతోపాటు టీ చివరిలో కూడా ఉండకూడదు. బోత్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ టీ ఫేస్ ద నార్త్. టీ యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా నార్త్ వైపు ఫేస్ చేయాలి. ఎన్ సిట్ 2nd రైట్ ఆఫ్ ఎస్. ఎన్ అనే వ్యక్తి ఎస్కి 2వ కుడివైపు ఉండాలి. ఎన్ సిట్ 2nd రైట్ ఆఫ్ ఎస్. ఎస్ యొక్క 2వ కుడివైపు ఎన్ ఉండాలి. As many people between R and N is same between R and Q. As many people sit between R and N as between R and Q. R మరియు N మధ్యలో ఎంతమంది అయితే కూర్చుంటారో R, Q మధ్యలో కూడా అంతే మంది కూర్చోవాలి. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ P ఫేజెస్ ఆపోజిట్ డైరెక్షన్. P యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒక వ్యక్తి నార్త్కి ఉంటే ఇంకో వ్యక్తి సౌత్కి, ఒక వ్యక్తి సౌత్కి ఉంటే ఇంకో వ్యక్తి నార్త్కి. అండ్ పర్సన్ సిట్టింగ్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఫేజెస్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. ఎవరైతే ఎండ్లో కూర్చుంటారో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఒక వ్యక్తి నార్త్కి ఉంటే ఇంకో వ్యక్తి సౌత్కి. క్యూ అండ్ పి ఫేస్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ఎం. ఎం ఎటువైపు అయితే ఫేస్ చేశాడో ఆ వ్యక్తికి ఆపోజిట్ డైరెక్షన్లో క్యూపీ ఉండాలి. ఇది మన క్వశ్చన్. హౌ మెనీ పీపుల్స్ టు ద రైట్ ఆఫ్ పి. పికి ఎంతమంది రైట్లో ఉన్నారు. ఈ మొత్తంలో కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఎక్కడా కూడా పలానా వ్యక్తి ఈ దిశలో కూర్చున్నాడు అనేది ఇవ్వలేదు. సో సమ్ ఎక్స్ కానీ ఎం కానీ ఎన్ కానీ రైట్ లెఫ్ట్ ఉన్నారనేది మనకి ఇవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన టోటల్ ఎంటైర్ కాన్సెప్ట్లో
ఎంటైర్ కాన్సెప్ట్లో మనకి ఆర్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, ఇక్కడ ఆర్ అనే వ్యక్తి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆర్నే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ ఆర్ని నార్త్ తీసుకుంటున్నానండి, రైట్? నార్త్ అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే మళ్ళీ సౌత్కి వెళ్దాం. ఇప్పుడు ఏమన్నాడు, ఓన్లీ 3 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఇప్పుడు మనకి మొత్తం 8 మంది ఉన్నారండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఆర్ ఎడమ వైపు ముగ్గురు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఆర్ తీసుకుంటున్నానండి. ఇది నార్త్ ఫేజింగ్, ఇటు నార్త్ ఫేజింగ్ కాబట్టి లెఫ్ట్ ఎడమ వైపు, అంటే ఆర్ ఇక్కడే ఉండాలి. సో ఇప్పుడు నార్త్ ఫేజింగ్ కాబట్టి దాని తర్వాత కంటిన్యూషన్ ఇచ్చాడు. ఏమని, ఓ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ ఆర్. ఆర్ అనే వ్యక్తికి రెండవ కుడి వైపు ఓ ఉండాలి. సారీ, ఓ అనే వ్యక్తి ఆర్కి రెండవ కుడి వైపు, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఓ ఉంటాడు. ఖచ్చితంగా ఎవరు ఉంటారు అక్కడ? ఓ అనే వ్యక్తి ఉంటాడు, రైట్? ఇది పాయింట్. నెక్స్ట్, పీ సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ టీ. పీ సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. థర్డ్ లెఫ్ట్లో ఉండాలి, కానీ టీ అనే వ్యక్తి ఈ 2 ప్లేసుల్లో రాకూడదు. ఈ 2 ప్లేసుల్లో రాకూడదు, ఈ 2 ప్లేసుల్లో రాకూడదు. చివర్లో ఉండకూడదు, ఈ 2 ప్లేసుల్లో ఉండకూడదు. అంటే టీ అనే వ్యక్తి ఇక్కడ మాత్రమే వాడాలి. ఒకవేళ నేను టీ ఇక్కడ వాడాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి తీసుకుంటే లెఫ్ట్ అంటే ఇటు అయిపోవాలి, ఛాన్స్ లేదు. అలా అని చెప్పి టీని లోపలికి తీసుకున్నాను అనుకోండి, నార్త్ తీసుకుంటే ఇప్పుడు మనకేమన్నాడు, పీ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ టీ. థర్డ్ రైట్ ఆఫ్ టీ అంటే ఇప్పుడు నార్త్ తీసుకున్నాను, ఇటు రైట్ ఛాన్స్ లేదుగా, రైట్. ఒకవేళ నేను లెఫ్ట్ తీసుకున్నాను అంటే వెస్ట్కి తీసుకున్నాను, సౌత్కి తీసుకున్నాను, దక్షిణానికి ముఖం చేస్తే కుడివైపు ఇది అవుతుంది. 1 2 3 ఆల్రెడీ ఎవరున్నారు ఇక్కడ? ఆర్ అనే వ్యక్తి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటిది, టీ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ రావడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ కూడా రాడు. అంటే ఇక నీకు మిగిలింది ఎక్కడ రావాలి? టీ ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉందండి. టీ ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది, ఇంకెక్కడ ఛాన్స్ లేదు. టీ ఒకవేళ నేను లోపల వైపు తీసుకుంటున్నాను, నార్త్ వైపు. సౌత్ వైపు తీసుకుంటే రైట్ ఎలాగో ఛాన్స్ లేదు కాబట్టి నార్త్ వైపు తీసుకుంటున్నాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ కుడివైపు, అంటే ఇక్కడ పి వస్తాడు. ఎవరు వస్తారండి ఇక్కడ? పి అనే వ్యక్తి వస్తాడు. పీ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ టీ. అన్ని మ్యాచెస్ అయిపోయినాయి. టీ అనే వ్యక్తి ఆర్కి నైబర్ లేడు, టీ అనే వ్యక్తి ఎక్స్ట్రీమ్ ఎండ్లో లేడు. బోత్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేస్ ద నార్త్. బోత్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ టీ ఫేస్ ద నార్త్. ఇద్దరు కూడా నార్త్కి ఫేస్ చేశారు అన్నారు, ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్, ఎన్ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ ఎస్. ఎన్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎన్ అనే వ్యక్తి ఎస్కి సెకండ్ రైట్లో ఉండాలి. ఎస్కి సెకండ్ రైట్లో ఉండాలి. ఒకవేళ నేను ఎస్కి ఇటు రాసిన ఫస్ట్ సెకండ్ ఛాన్స్ లేదు, ఎస్ ఇటు రాసిన ఫస్ట్ సెకండ్, ఇక్కడ ఎస్ రాస్తే ఫస్ట్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్ రాశాను అనుకోండి, ఫస్ట్ సెకండ్, ఇక్కడ ఎన్ వస్తాడు. ఈ ప్రాసెస్లో ఇక్కడ తీసుకుంటే ఎస్ ఎన్ ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది, ఎక్కడ లేదు. దీని తర్వాత ఏమన్నాడంటే, యాజ్ మెనీ పీపుల్ బిట్వీన్ ఆర్ అండ్ ఎన్. ఆర్ ఎన్ మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఆర్ క్యూ మధ్యలో కూడా అంతే ఉండాలి. అంటే ఇక్కడ క్యూ రావాలి, అక్కడ ఎవరు రావాలి? మనకి క్యూ రావాలి. బట్ ఎవరు ఉన్నారు అక్కడ? పి ఉన్నారు. సో ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా నార్త్ తీసుకోవడం వల్ల ఈ ప్లేసెస్ అనేవి ఫిల్ అవ్వట్లేదు. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? ఆర్ని నార్త్ కాకుండా, ఆర్ అనే వ్యక్తిని నార్త్ కాకుండా ఎటువైపు తీసుకోవాలి? సౌత్ ఫేజ్లో తీసుకుంటున్నానండి. 1 2 3 4 5 6 7 8. ఆర్ని సౌత్ ఫేజ్లో తీసుకున్నప్పుడు ఇక్కడ నీకు ఆర్ వస్తారు. ఆర్ సౌత్ ఫేజ్ తీసుకున్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. లెఫ్ట్ రైట్. ఆర్కి లెఫ్ట్లో ముగ్గురు ఉండాలన్నాడు. ఓన్లీ 3 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి లెఫ్ట్లో ముగ్గురు ఉండాలి. ఆర్ సెకండ్ రైట్లో ఓ ఉండాలి అంటున్నాడు అండి. సెకండ్ రైట్లో ఓ ఉండాలి, రైట్? ఆర్ ఓ అయిపోయింది. టీ అనే వ్యక్తి ఈ 2 ప్లేసుల్లో రాడు, ఇక్కడ రాడు. అయితే నీకు ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ తీసుకున్నాను అనుకోండి, బై మిస్టేక్లు ఇక్కడ టీ తీసుకుంటే, ఒకవేళ నేను నార్త్ ఫేస్ చేశాను. నార్త్ ఫేస్ చేస్తే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఛాన్స్ ఉందా? లేదు. పోనీ సౌత్ ఫేస్ చేస్తే రైట్ ఇటు అవుతుంది, ఇటు ఛాన్స్ లేదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో టీ నీకు ఇక్కడ రాకూడదు. అంటే ఈ ప్లేస్లోనే టీ రావాలి. టీ ఈ ప్లేస్లో రావాలి. టీ ఈ ప్లేస్లో తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్త్ తీసుకుంటున్నానండి. నార్త్ తీసుకుంటే టీకి 3వ కుడి వైపు పి ఉండాలి, ఇటు కుడి రావాలి. అంటే నార్త్ ఉండడానికి ఛాన్స్ లేదు. అంటే ఖచ్చితంగా టీ ఎటువైపు ఉండాలి? సౌత్ సైడే ఉండాలి. ఎటు సైడ్ ఉండాలి? సౌత్. ఇప్పుడు 3వ కుడి వైపు అన్నాడు. 1 2 3. ఇక్కడ పి వస్తాడండి. ఇక్కడ ఎవరు వస్తారు? మనకి పి వస్తారు. ఇది పి. ఇక్కడ ఒక పాయింట్ అన్నారు చూడండి, ఎస్ యొక్క రెండవ కుడివైపు ఎన్ ఉండాలి. ఎస్ యొక్క రెండవ కుడివైపు ఎన్. ఎన్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎన్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు నాకు ఎలాగ ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఎస్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఎన్ తీసుకుంటున్నాను.
SN. RN కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో RQ మధ్యలో కూడా అంతే మంది ఉన్నారు. Rకి Nకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. RQ మధ్యలో కూడా ఇద్దరు ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు వస్తారు? నీకు Q వస్తారు. ఎవరు వస్తారు? Q. ఈ మొత్తంలో మిగిలింది ఎవరు? M. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పర్సన్ M రావాలి. ఫస్ట్ పర్సన్ ఎవరు? M. సో ఇది మనకు వచ్చే ఆర్డర్ MQOPRSTN. అయితే మరి ఈ ఫేజింగ్ డైరెక్షన్ ఏంటనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, జాగ్రత్తగా చూడండి. రైట్, బోత్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ T ఫేస్ ద నార్త్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ T వీళ్ళిద్దరు కూడా ఎటువైపు ఫేస్ చేయాలి? నార్త్ ఫేస్ చేయాలి. ఇలా ఫేస్ చేశారు కాబట్టి S యొక్క రెండవ కుడివైపు N అయ్యాడు. రైట్, నెక్స్ట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ E ఫేస్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ P నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ డైరెక్షన్లో ఫేస్ చేయాలి. అంటే ఈ పర్సన్ సౌత్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఈ పర్సన్ ఇటు నార్త్ ఫేస్ చేయాలి. అండ్ ఎండ్ పాయింట్లో ఉన్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఈ పర్సన్ నార్త్ ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్ ఏముండాలి? సౌత్ ఉండాలి. ఈ పర్సన్ ఎటు ఉంటాడు? సౌత్. నెక్స్ట్ లాస్ట్లో ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. బోత్ Q అండ్ P ఫేస్ సౌత్ Q అండ్ P ఫేస్ డైరెక్షన్ ఆపోజిట్ టు M. M ఎటువైపు అయితే ఫేస్ చేశాడో వాళ్ళకి ఆపోజిట్లో ఉండాలి. M ఎటు ఫేస్ చేశారు? సౌత్ ఫేస్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరు ఎటువైపు ఫేస్ చేయాలి? నార్త్ వైపు ఫేస్ చేస్తారు. ఎటువైపు ఫేస్ చేస్తారు? నార్త్ వైపు. ఇది మనకు వచ్చే ఆర్డర్ అండి. ఇందులో నుంచి మనకు అడిగింది ఏంటిది? హౌ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ P. P రైట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఇది ఫేస్ చేశారు కాబట్టి P రైట్ సైడ్లో మనకి టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్ అండి. రైట్, సో P రైట్ సైడ్ మోర్ దాన్ 3. 4 లేదు అక్కడ, మోర్ దాన్ 3. 1 2 3 4. కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ మోర్ దాన్ 3 అనేది రైట్ అవుతుంది. రైట్, సో దిస్ ఈజ్ యువర్ నెంబర్ 63. ఫస్ట్ లెఫ్ట్లో ట్రై చేసాం, నార్త్ ట్రై చేసాం, రాలేదు. సో మళ్ళీ ఇదే ఎందుకు తీసుకున్నారు అనేది డౌట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నార్త్లో ఎక్స్ప్లెయిన్ చేసాము, అది క్లారిటీ లేదు కాబట్టి దెన్ నెక్స్ట్ సౌత్ క్లారిటీ తీసుకుంటాం. రైట్, నెక్స్ట్ నెంబర్ 64. రైట్, ఒకసారి మళ్ళీ మీకు క్లారిటీ ఉంటే ఒకసారి రివర్స్లో బ్యాక్ వెళ్ళి ఒకసారి క్లారిఫికేషన్ చెక్ చేసుకున్నా సరిపోతుంది. రైట్, X introduces Y saying he is the husband of the granddaughter of the father of my father. సో X Yని పరిచయం చేస్తూ అతను అంటే ఎవరు? Y. నా అంటే ఎవరు? X. X తండ్రి యొక్క X ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫాదర్ యొక్క ఫాదర్, మళ్ళీ ఫాదర్ అండి, గ్రాండ్ ఫాదర్. ఈ ఫాదర్కి మనవరాలు అంటే Xకి సిస్టర్ అవుతారు. Xకి ఏమవుతారు? సిస్టర్. ఈ సిస్టర్ యొక్క హస్బెండే Y. ఈ సిస్టర్ యొక్క హస్బెండ్ ఎవరవుతున్నారు? Y అవుతున్నారు. నా తండ్రి యొక్క మనవరాలి యొక్క భర్త. అయితే ఇప్పుడు Y ఏమవుతారు అని అడుగుతున్నారు. Y ఏమవుతారు? సోదరి యొక్క భర్త ఏమవుతారండి? బ్రదర్ ఇన్ లా, బావ మరది. సో ద ఆన్సర్ ఈజ్ బ్రదర్ ఇన్ లా. రైట్, సో ఇంగ్లీష్లో కూడా చూడండి, హీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై ఫాదర్స్ గ్రాండ్ డాటర్. father's granddaughter. So the answer is brother-in-law. That is 64. Next 65. 65. Now here the given some order. One pair is given, that is 137, 64, 174. ఈ రెండిటి రిలేషన్ ఏంటి అనేది అడుగుతున్నారు. రైట్, నౌ ద కాన్సెప్ట్ ఈస్ 137 plus 64 minus 27. Right? 137 plus 64 is 201. 7 plus 4 11. 201 minus 27. What is that? 174. 174. Same concept. Second one also 93 plus 87. ఈ రెండింటిని యాడ్ చేసి minus 27 చేయాలి. 7 plus 3 10. 180 minus 27 is equal to 153. ఇప్పుడు ఇందులో మనకి మ్యాచ్ అయ్యేది ఏంటిది? ఆప్షన్ సెకండ్ వన్ కనుక చెక్ చేసినట్లయితే 281 plus 61. సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 281 plus 67 minus 27. So 281 6 plus 1 sorry 1 plus 7 8 348 minus 27 1 34 2 321. So the answer is what?
సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. రెండు యాడ్ చేసి -27 చేయండి. దట్ ఈస్ యువర్ నెంబర్ 65. నెంబర్ 66. 66. A stands for divided by, B stands for into, B stands into, the next T stands for plus, D stands for minus, then result which of the following would be 80. ఈ రెండింటిని ఈ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏది 80 వస్తుంది? 1 by 1 వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ 18. వాట్ ఈస్ B? B stands for into 5 and C is plus 42 and A means divided by 6 and what is D? -17. So 15, sorry, first division separate into separate ఉంది కాబట్టి this is 90 plus 7 -17. So this is very clear. 90 minus 10, what is the value? 80. First option itself is the right answer. First option is match, right? Next, number 67. JKWQ is related to TVTH and in a certain way LGTD is related to XNNH. Then which of the following is SMRI related to? Now you see this. What they given? JKWQ is related to TVTH. The concept is 10T20 into 2. 10 into 2 what? 22. So 10 into 2, 20. 11 into 2, what is that? 22. 11 into 2, 22. 23 into 2, 46. This 46 you can write 26 plus 20. 26 plus 20 and 20th letter is what? T. Next, Q17. 17 into 2, 34. So this 34 we can write 26 plus 8. 8th letter is what? H. So every letter position they multiplied by 2. Same concept LGTD. See that. LGTD. XNNH. XNNH. 12 into 2. That is at 24. 7 into 2. What is that? 14. 20 into 2. Already మనం చేసాం. 20 into 2, 40. So 14 మనం ఏం రాయొచ్చు? 26 plus 14. 26 plus 14. 4 into 2, 8. 8th letter is H. So every letter is multiplied by 2. The same concept ఇప్పుడు మనకు కావాల్సింది SMRI. Here I am taking this one. SMRI. Right? S is 19. 19 into 2, 38. So 26 plus 12. 26 plus 12. 12th letter is what? L. Right? Now M is 13. So L toti okate option undi. Fourth option. 13 into 2, 26. What is that? Z. 18 into 2, 36. 36 name rayachu. 26 plus 10. 10th letter is J. This is 9 into 2, 18. 18th letter R. LZJR. Fourth option is your answer. That is 67. Number 68. 68. Independence Day of India was on Monday in 2011. Then what day would Christmas be in 2014? So idini individual ga manam find out chesukochu. Right? For this one we require the day code and month code. So ikkada month code rasnanu. So the month code is 033614625,035. The month is January, February, March, April, May, June, July, August, September, October, November and December. Right? January, February, March, April. This month code. Then next century code. Shatabdapu code ananta. Shatabdapu code. Century code వచ్చేసి సో 1900 to 1919 గనక ఉన్నట్లయితే your code will be 0.
and 2000 to 2099 we have to write the code as 6, right? So ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to confirm is this Independence Day of India Monday or not. అది సోమవారం అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఇండిపెండెన్స్ డే అంటే 15th ఆగస్ట్, రైట్? ఫస్ట్ 15th ఆగస్ట్ 2011. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే 15th ఆగస్ట్ 2011 మండే అంటున్నారు. అది కరెక్టా కాదా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చేయొచ్చు. సో దీనికి ఫార్ములా ఏంటిది? వి రిక్వైర్డ్ డేట్, ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, మంత్ కోడ్ అండ్ సెంచురీ కోడ్. ద రిక్వైర్మెంట్ డేట్ 15 రాస్తాము, రైట్? ఇయర్స్ వచ్చేసి 11, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 11లో లీప్ ఇయర్స్ అంటే 11ని by 4 చేయండి. 4 2s 8, 4 3 times 4 కాబట్టి 2 times. మంత్ కోడ్ ఆగస్ట్ కోడ్ ఎంత? దిస్ ఈజ్ ఆగస్ట్. ఆగస్ట్ కోడ్ ఈజ్ 2 అండ్ సెంచురీ కోడ్ ఈజ్ 6. ఇప్పుడు సెంచురీ కోడ్ 6. ఇప్పుడు 1 by 1 ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయండి. యూ జస్ట్ ఫైండ్ దట్ ఆడ్ డేస్, రైట్? 15లో ఆడ్ డేస్ 1, 7 పోతే 4 ఆడ్ డేస్, 7 4. దిస్ ఈజ్ 2 2 and 6. 4 plus 2 6 plus 1 7. ఫైనల్ వీ హ్యావ్ ఆడ్ డేస్ ఆఫ్ 8. 8లో మళ్ళీ ఆడ్ డేస్ ఎన్ని? 1. ఆ 1 అనేది ఏ డేని ఇండికేట్ చేస్తుంది? మండే. ఫైనల్లీ ఇఫ్ యూ గాట్ ద ఆడ్ డేస్ ఈజ్ 0, దట్ ఇండికేట్ సండే. 1 కనుక వస్తే మండే. ఇఫ్ దిస్ ఈజ్ 2 ట్యూస్డే, 3 వెడ్నెస్డే, 4 ఫ్రైడే, థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే. ఈ విధంగా మనం కోడ్ తీసుకుంటాం. మనకి లాస్ట్లో వచ్చింది 1 కాబట్టి అది మండే. సో ఇది ఎందుకు చెక్ చేసుకోవాలి కంపల్సరీ అంటే ఒకవేళ ఇది మ్యాచ్ అవ్వకపోతే, మళ్ళీ కోడ్ మారిపోతుంది. సో మ్యాచ్ అవ్వనప్పుడు కంప్లీట్ కోడ్ మారిపోతుంది కాబట్టి అది మనకు మ్యాచ్ అయింది. అదే కోడ్ తోటి మనము క్రిస్మస్ డే 25th డిసెంబర్, ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే 25th డిసెంబర్ ఎప్పుడు వస్తుంది అనేది మనం క్యాచ్ చేసుకోవాలి. 25th డిసెంబర్ ఏ రోజు? ఏ ఇయర్? 2014 ఏ రోజు వస్తుంది అని తీసుకోవాలి. సో ఇంతకుముందు కోడ్ రాసాం కదా. వాట్ ఈస్ ద కోడ్? 033614625 అంటే లాస్ట్ డిసెంబర్ కోడ్ ఏమొస్తుంది మనకి? 5 అనేది వచ్చింది. డిసెంబర్ కోడ్ ఎంత? 5. మరి డేట్ ఎంత ఇచ్చారు? 25 ప్లస్ ఇయర్స్ ఎన్ని? ఇయర్స్ 14 ప్లస్ 14లో లీప్ ఇయర్స్ 14ని by 4 చేయండి. 4 3s 12, 3 లీప్ ఇయర్స్. డిసెంబర్ మంత్ కోడ్ 5, సెంచురీ కోడ్ 6. 7 3s 21 అంటే 4 మిగులుతాయి. 7 2s 14, 0 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 6 సెంచురీ కోడ్. 4 ప్లస్ 3 7. సో 5 ప్లస్ 6 11. 11 అంటే ఎన్ని మిగులుతాయి? 4. 4 అంటే మనకి ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది ఇక్కడ? థర్స్డే. థర్స్డే ఈజ్ యువర్ ఆన్సర్. థర్స్డే మీన్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 68. ఫస్ట్ ఆప్షన్ థర్స్డే అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్? దట్ ఈస్ నెంబర్ 68. సో ఇది మనకి కోడ్, ఇది ఫార్ములా, రైట్? నెక్స్ట్ నెంబర్ 69. Refer to the following letter, symbol, number, series. Half of the series from the right is reversed, right? Half of the series from the right side is reversed. సో ఇప్పుడు ఇందులో ఉన్న హాఫ్ సిరీస్ ఏదైతే ఉందో రివర్స్ చేశారు అంటున్నారండి, రైట్? అయితే విచ్ ఎలిమెంట్ విల్ బి 16th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? లెఫ్ట్ నుంచి 16వ ఎలిమెంట్ ఏంటిది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెటర్స్ మొత్తం లెక్క పెట్టినట్టయితే 1 2 3 4 5 6 7 8 టోటల్ 26 ఉన్నాయి. 26లో హాఫ్ అంటే 13 కట్ చేయాలి, రైట్? సో 1 2 3 4 12 ప్లస్ 1 13 అయిపోయినాయండి ఇక్కడికి, రైట్? 13 కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఏమంటున్నారు? ఈ పార్ట్ మొత్తం కూడా రివర్స్ చేశారు అంటున్నారు. సో వాటిని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. రివర్స్ చేస్తే ఏమవుతుంది మనకి? ఈ కంటిన్యూషన్ ఇటు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది? జే యారో 4% అండ్ ఎక్స్క్లమేటరీ ఇలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు? లెఫ్ట్ నుంచి 16th అన్నప్పుడు ఇక్కడ కౌంట్ చేస్తే ఎంత? 13 అయింది కాబట్టి నెక్స్ట్
14, 15, 16 అంటే 16th మనకి ఏమవుతుంది 4 అదే ఇక్కడ ఉంది 14, 15, 16 కాబట్టి 16th లెఫ్ట్ ఏమవుతుంది అక్కడ 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది రైట్ నౌ నెంబర్ 70 ఒకసారి చెక్ చేద్దాం రైట్ right so now you see the 70 question the given some statement p greater than h greater than d equal to y less than h less than or equal to q s less than or equal to d less than b right so ఇప్పుడు మనకి ఇందులో b greater than p ఫస్ట్ కండిషన్ b is greater than p b నుండి p కి తీసుకోవాలండి b to p అంటే ఇందులో db రిలేషన్ ఉంది ఈ స్టేట్మెంట్లో db రిలేషన్ ఉంది ఇక్కడ pd రిలేషన్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఈ విధంగా రాస్తాను ఫస్ట్ స్టేట్మెంట్కి p ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ గ్రేటర్ దాన్ d ఫాలోడ్ బై d లెస్ దాన్ p ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేనేం రాయొచ్చు p గ్రేటర్ దాన్ హెచ్ గ్రేటర్ దాన్ d గ్రేటర్ దాన్ b ఇప్పుడు ఈక్వేషన్ నీకు ఏమవుతుంది గ్రేటర్ దాన్ ఉంటే p గ్రేటర్ దాన్ b సో రివర్స్లో b ఈజ్ లెస్ దాన్ p ఉండాలి బట్ ఇక్కడ మనకి b గ్రేటర్ దాన్ p అన్నారు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ నౌ కమింగ్ టు ద సెకండ్ ఈక్వేషన్ సెకండ్ వన్ చెక్ చేసినట్లయితే దట్ ఈస్ ఫ్రమ్ y టు q y నుండి q వరకు వెళ్ళాలి y టు q మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు d సో y టు s ఉందండి సారీ ఇందులో ఈ స్టేట్మెంట్ తీసుకుంటాను y ఈజ్ కనెక్టెడ్ టు dhp y నుండి q వెళ్ళాలి సో q కనెక్టెడ్ టు hr ఇక్కడ నుంచి y టు h ఇక్కడ తీసుకుంటున్నాను ఇప్పుడు h గ్రేటర్ దాన్ d h ఈజ్ గ్రేటర్ దాన్ d ఈక్వల్ టు y అండ్ ఫాలోడ్ బై h లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు q ఇప్పుడు నాకు ఇక్కడ ఈక్వేషన్ h తోటి ఉంది ఇప్పుడు దీన్ని నేను రివర్స్ చేస్తే ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు d లెస్ దాన్ హెచ్ సింపుల్గా నేను ఇక్కడ దీన్ని రివర్స్ చేసినప్పుడు y ఈక్వల్ టు d లెస్ దాన్ హెచ్ అవుతుంది అప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు d లెస్ దాన్ హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ ఇప్పుడు ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటే ఏమొస్తుంది లెస్ దాన్ y లెస్ దాన్ క్యూ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఓన్లీ కంక్లూజన్ 2 follows ఓన్లీ కంక్లూజన్ 2 మీన్స్ third option is your right answer clear next number 71 if a meaningful word is made out of first third fifth sixth letters of the word first third sixth letters of the word first third fifth and sixth the word resion here the given the word is resion 1 2 3 4 5 6 7 8 9 ఇందులో మనల్ని తీసుకోమన్నది ఏంటిది ఫస్ట్ వన్ ద నెక్స్ట్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ RPES రైట్ ఇందులో నుంచి వచ్చే మీనింగ్ఫుల్ వర్డ్ ఏంటిది అని అడుగుతున్నాడు సో ఇందులో నుంచి మనం తీసుకునేది ఏంటిది అంటే REPS రిప్రజెంటేటివ్స్ని అబ్రివేషన్లో REPS అంటాం ఇందులో థర్డ్ లెటర్ ఏంటిది అని అడిగాడు వాట్ ఈస్ థర్డ్ లెటర్ ఫ్రమ్ న్యూలీ ఫార్మ్డ్ వర్డ్ ఇఫ్ మోర్ దాన్ వన్ వర్డ్ కంటే ఎక్కువ రాదు ఓన్లీ వన్ వర్డే వస్తుంది అందులో థర్డ్ లెటర్ అంటే ఏమవుతుంది అక్కడ P అనేది అవుతుంది రెప్స్ అని అంటాం రిప్రజెంటేటివ్స్ రైట్ సో P అనేది మనకి ఆన్సర్ అవుతుంది దిస్ ఈజ్ యువర్ నెంబర్ 71 సో దిస్ ఈజ్ ఫర్ యువర్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ పేపర్ నెంబర్ 8 so in the next paper we'll meet again thank you very much and all the best for your next exam thank you